అధికారుల బాధ్యతారాహిత్యాన్ని ప్రశ్నించే వ్యవస్థలు లేకపోవడమే ప్రమాదాలకు కారణమని 10 పాయింట్ ఫార్ములా సాధన కమిటీ కన్వీనర్ మదాసు భానుప్రకాష్ అన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో మరమ్మతుల నిమిత్తం గుంతలు తవ్వి పూడ్చుకుపోవడంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. నరసరావుపేట సెంటర్ సమీపంలో రైతు బజార్ ఎదురుగా పెద్ద గుంత కనబడుతున్నా సంబంధిత అధికారులు స్పందించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యాన్ని విడనాడి ప్రమాదాలకు కారణమవుతున్న గుంతలను పూడ్చాలని వారు కోరారు. చిలకలూరుపేట నేషనల్ హైవే అంతరంగాలు సీరియల్ వచ్చేది వరకు వారానికి ఒకసారి ఆ మాదిరిగా వారానికి ఒకరిని తీసుకొని వెళ్ళిపోతాము. చిలకలూరుపేట పట్టణంలో వేరు శాఖల వాళ్ళు ఎక్కడంటే అక్కడ వాళ్ళ అవసరాల నిమిత్తం గుంటలు తవ్వారు. ఇక్కడ రైతు బజార్ ఎదురుకు చూస్తే గుంట తవ్విందే కాకుండా ఆ గుంటలో పోర్చడానికి కొత్త ఆలోచనతో ఇరిగిపోయిన 2 సిమెంటు స్తంభం మొక్కలు వేశారు. మరి అక్కడ ఆ ప్రాంతవాసులందరూ చెప్తా ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది ఆ గుంటల్లో పడి నడువులు ఎరగొట్టుకుంటా ఉన్నారు. ముసలోళ్ళు కనుక పడితే ఒకసారి వాళ్ళు హాస్పిటల్ పాలై చచ్చిపోవడం తప్పితే తగ్గే పరిస్థితి ఏమాత్రం ఉండదు. చిలకలూరుపేట పట్టణంలో ఫైబర్ నెట్ అని ఎక్కడంటే అక్కడ గుంటలు తవ్వారు. అంటే ఈ వర్క్ ఆర్డర్ తీసుకునేవాళ్ళు చేసేవాళ్ళు నియమ నిబంధనలు అనేవి ఉన్నాయా లేవా? అదే కామన్ మ్యాన్ ఏదైనా అవసరాల నిమిత్తం ఏదైనా చేస్తే వెంటనే పోయి అనేక రకాలైనటువంటి చర్యలు పెట్టేటువంటి అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నారు? గుంటలు ఉంటే గుంటల్లో పడితే నడువులు ఎరిగితే మనుషులు చచ్చిపోతారని చెప్పడానికి విశ్వ శాస్త్రవేత్తలు కానీ బాబాలు కానీ వచ్చి చెప్తే వింటారా? ఎందుకు పట్టించుకోవట్లేదు? కారణం ఏంటంటే పరిపాలనా అధికారుల వైఫల్యం కారణంగా జరిగేటువంటి ప్రమాదాలకి సావులకి వాళ్ళని బాధ్యులు చేసేటువంటి సిస్టమ్ మన దేశంలో చాలా అరుదుగా ఉంది. లేదనే చెప్పాలి. నిర్లక్ష్య ధోరణి, నిర్లక్ష్య భావన జరుగుతూ ఉంది. ఎన్ని జరిగినా అధికారులు పాఠాలు నేర్చుకునేటువంటి పరిస్థితుల్లో కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించండి. మీకు జీతాలు ఇస్తున్నారు, ప్రజలు పన్ను డబ్బులతోటి ఆ స్పందన ఉంటే స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతాను.